నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అది ఒక అగ్నిగుండం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని యుద్ధ మేఘాలు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న చిచ్చు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. సరిగ్గా ఇదే టైంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక సంచలన విశ్లేషణ ఇప్పుడు గ్లోబ్ ను షేక్ చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక మేధావి రాబర్ట్ కియోసాకి చేసిన కామెంట్స్ పాకిస్తాన్ పరువును బజార్న పడేస్తే భారత్ సత్తాను విశ్వవ్యాప్తం చేశాయి. ప్రపంచ మ్యాప్ ను ఒక్కసారి గమనించండి. పక్కపక్కనే ఉండే రెండు దేశాలు, ఒకేసారి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న దేశాలు. కానీ నేడు ఒక దేశం గగనతలంలో దూసుకుపోతుంటే మరో దేశం పాతాళానికి పడిపోతోంది. దానికి కారణం ఏంటి? యుద్ధమా? రాజకీయాలా? కాదు, కేవలం దూరదృష్టి. ఇటీవల సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెను తుఫాను సృష్టిస్తోంది. ఆయన సూటిగా ఒక మాట చెప్పారు. భారత్ భవిష్యత్తును ముందే ఊహించి సిద్ధమైంది, కానీ పాకిస్తాన్ అబద్ధపు పునాదుల మీద బతుకుతోందని చెప్పారు. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక చేదు నిజాన్ని ఒప్పుకున్నారు. ఇస్లామాబాద్ దగ్గర కనీసం ఒక్క రోజుకు సరిపడా చమురు నిల్వలు కూడా లేవు. అవును, మీరు విన్నది నిజం. యుద్ధం వచ్చి సరఫరా ఆగిపోతే మరుసటి రోజు పాకిస్తాన్ లో ఒక్క బండి కూడా కదలదు, ఒక్క ఫ్యాక్టరీ కూడా నడవదు. ఆ దేశం అంధకారంలోకి వెళ్లిపోవాల్సిందే. మరోవైపు భారత్ ఏం చేస్తోంది? న్యూఢిల్లీ వ్యూహం మైండ్ బ్లోయింగ్. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుంటే ఇండియాలో పెట్రోల్ ధరలు ఎందుకు స్థిరంగా ఉన్నాయి? దీని వెనుక ఒక భారీ మాస్టర్ ప్లాన్ ఉంది. ఇండియా నిర్మించుకున్న వ్యూహాత్మక చమురు నిల్వలు ఏకంగా 60 నుంచి 70 రోజులకు సరిపోతాయి. అంటే 2 నెలల పాటు ప్రపంచం మొత్తం ఆగిపోయినా భారత్ చక్రం ఆగదు. కేవలం ఒకే ఒక్క సంతకంతో కేంద్ర ప్రభుత్వం ఆ నిల్వలను బయటకు తీసి మార్కెట్లో ధరలు పెరగకుండా అడ్డుకోగలదు. దీన్నే కియోసాకి అసలైన తెలివితేటలు అని ప్రశంసించారు. ఇక పాకిస్తాన్ లో పరిస్థితులు చూస్తుంటే ఒళ్లు గగురు పడుస్తుంది. ఏప్రిల్ మొదలుకొని అక్కడ పెట్రోల్ ధరలు రాకెట్లో దూసుకుపోయాయి. నిన్న మొన్నటి వరకు లీటర్ 321 రూపాయలు ఉన్న పెట్రోల్ ఒక్కసారిగా 458 రూపాయలకు చేరింది. అంటే దాదాపు 43% పెరుగుదల. ఇక డీజిల్ పరిస్థితి మరీ ఘోరం. 335 నుంచి 520 రూపాయలకు ఎగబాకింది. ఒక సామాన్యుడు బైక్ బయటకు తీయాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో నిత్యావసర ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు, ఒక దేశం మనుగడకే పెను ప్రమాదం. భారత్ ఈ విజయాన్ని ఎలా సాధించింది? కేవలం నిల్వలు ఉంటే సరిపోతుందా? లేదు, ఇక్కడే ఉంది అసలైన దౌత్యం. భారత్ కేవలం గల్ఫ్ దేశాల మీద మాత్రమే ఆధారపడలేదు. రష్యా, వెనుజులా నుంచి ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడి నుంచి దిగుమతులను పెంచుకుంది. నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా భారత్ అవతరించింది. అందుకే లోకల్ మార్కెట్లో ధరలు పెరగకుండా ప్రభుత్వం ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ ప్రజలకు ఊపిరిపోస్తోంది. పాక్ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ అన్న మాటలు వింటే ఎవరికైనా జాలి కలుగుతుంది. భారత్ దగ్గర $600 బిలియన్ విదేశీ మారక నిల్వలున్నాయి. వాళ్ళు IMF లాంటి సంస్థల దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళు పన్నులు తగ్గించి ప్రజలను కాపాడుకుంటున్నారు. కానీ మేము ప్రతి ఒక్క పైసా ఖర్చు చేయాలన్నా IMF అనుమతి అడగాలి, గాలి పీల్చాలన్నా వాళ్ల పర్మిషన్ కావాలి అంటూ ఆయన వాపోయారు. కియోసాకి హెచ్చరిక ఇక్కడితో ఆగలేదు. ఒకవేళ యుద్ధం ముదిరి హర్ముజ్ జలసంధి మూత పడితే, సముద్ర మార్గంలో చమురు రవాణా నిలిచిపోతే అప్పుడు పాకిస్తాన్ అనే దేశం మ్యాప్ లో ఉంటుందా అన్నంత భయంకరమైన ప్రశ్నను ఆయన సంధించారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను నమ్మించవచ్చు, కానీ ఖాళీగా ఉన్న చమురు ట్యాంకులను నింపలేరు కదా. యుద్ధం రాకముందే భారత్ చేసిన యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు, పాకిస్తాన్ చేసిన నిర్లక్ష్యం, ఈ రెండే ఇవాళ ఆ రెండు దేశాల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం. ఒక దేశం వెలుగుల్లో వెలిగిపోతుంటే మరో దేశం చీకట్లోకి జారిపోతుంది.